భగవద్గీత 15th చాప్టర్ పురుషోత్తమ యోగంలో 8th శ్లోక. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వేతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. ఇంతకు ముందు ఏదైతే సకల జీవుల్లోనూ సర్వభూతముల్లోనూ సనాతుడుగా ఉన్న ఆ పరమాత్మయే ఆత్మస్వరూపంలో ఉన్నాడు. కాకపోతే ప్రకృతి యందు ఆకర్షణ కలిగిన కారణంగా దానికి దూరంగా అవుతున్నారు అని చెప్పారు. ప్రతి జీవిలో ఉన్నది పరమాత్మ అయినప్పటికీ కూడా 6 ఇంద్రియాలు అన్నవి చాలా ప్రధానము. మనస్సు, జ్ఞానేంద్రియాలు. ఆ 5 జ్ఞానేంద్రియాలు ఇవన్నీ ఎప్పుడైతే ప్రకృతి యందు ఆకర్షింపబడుతున్నాయో విషయాల వాసనలు ఇవన్నీ వాంఛలు పెరిగిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏదైతే మళ్ళీ జనన మరణాలని మనకి దగ్గర చేస్తుంది. అయితే ఈ జనన మరణాలు జరిగే క్రమంలో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ఈ శ్లోకాల్లో చెప్పేది. శరీరం శరీరం అయితే ఏ జీవికి ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఆకారం ఉంది. అవన్నీ క్షేత్రములని ఇంతకు ముందు అధ్యాయంలో చెప్పినట్టుగా ఆ శరీరాలు దాల్చిన ప్రతిదీ కూడా యదవాప్నోతి యత్ అవాప్నోతి అంటే ఇక్కడ శరీరం దాల్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమేమి ఆ శరీరానికి తీసుకెళ్తున్నారు. ఇంతకుముందు ఒక శరీరం ఉంది ఆ జన్మలో, తర్వాత ఇంకో శరీరాన్ని దాలుస్తున్నావు. అయితే ఈ శరీరాన్ని విడిచిపెట్టేశావు. ఇప్పుడు ఇంకో శరీరాన్ని మళ్ళీ జన్మలో మళ్ళీ తీసుకున్నావు. అయితే ఈ పాత శరీరాన్ని నుంచి ఏం తీసుకుని అక్కడికి వెళుతున్నావు అన్నది ఇక్కడ చెప్తున్నాను. అందుకే ఇక్కడ శరీరం యదవాప్నోతి, ఒక శరీరాన్ని విడిచి ఇంకో జన్మలో ఇంకో శరీరాన్ని దాలుస్తున్నాము. అయితే మళ్ళీ ఏ శరీరాన్ని అయితే విడిచిపెట్టి ఇంకో శరీరాన్ని దాల్చి దాన్ని పొందుతున్నావో యచ్చాప్యుత్ క్రామతీశ్వర, అంటే ఈ కొత్త శరీరాన్ని పొంది ఉన్నావు. అయితే విడిచిపెట్టిన శరీరం నుంచి కొన్ని కొత్త శరీరానికి మోసుకెళ్తున్నావు. అందుకే అంటే మోసుకెళ్ళేది ఇక్కడి నుంచి శరీరాన్ని మోసుకెళ్ళట్లేదు, శరీరాన్ని విడిచి వెళ్ళిపోతున్నావు. కానీ ఈ శరీరానికి సంబంధించి కొన్ని మోసుకుని కొత్త శరీరానికి వెళుతున్నావు. ఎలా అయితే ఈ శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టేసింది, మళ్ళీ ఇంకో శరీరంలో కూడా ఆత్మ అంటూ ఉంటేనే చైతన్యం ఉంటుంది, మనలో చలనం ఉంటుంది. ఆ కొత్త శరీరానికి ఆ జీవాత్మ వెళుతుంది. అయితే ఈ భౌతిక శరీరం ఏదైతే విడిచిపెట్టావో దాంతో కొన్ని కర్మలు చేసి ఉన్నావు, దాని తాలూకా కూడా కొన్ని బ్యాగేజ్ లాగా మనం మోసుకెళ్తూ ఉంటాము. ఆ ఈశ్వరుడే కొత్త శరీరంలో ఉన్నాడు కాబట్టి మళ్ళీ నీకు చైతన్యం ఉన్నది. గృహీత్వేతాని సంయాతి అంటే ఈ శరీరం భౌతిక శరీరం విడిచిపెట్టిన తర్వాత ఇంకో మరో జన్మలో మళ్ళీ ఒక శరీరాన్ని దాలుస్తున్నాం, అందులో కూడా పరమాత్మే ఉంటున్నాడు. ఎలా అయితే ఈ శరీరంలో ఉన్న ఆత్మరూపంలో ఉన్న పరమాత్మకి నేను చేసే కర్మలతో కానీ దేనితోనూ సంబంధం లేకుండా ఉన్నాడైతే అక్కడ ఆత్మ మోసుకెళ్ళట్లేదు. ఇంకో కొత్త శరీరాన్ని దాల్చాల్సిన కర్మలు నువ్వు చేసి ఉన్నావు కాబట్టి ఆ కర్మల ఒక సముదాయాన్ని నువ్వు మళ్ళీ మోసుకుని వెళుతున్నావు. అందుకే గృహీత్వేతాని, గ్రహించి కొన్ని తీసుకెళ్తున్నావు. ఈ గ్రహించి తీసుకుని వెళ్ళే క్రమంలో ఆ మనస్సు ఇంద్రియాలు వెళుతున్నాయి. అందుకే మనస్సు ఇంద్రియాలు ప్రధానము. అది గ్రహించి మళ్ళీ దాన్ని తీసుకెళ్తున్నావు. ఈ సమూహాన్ని మళ్ళీ ఆ కొత్త శరీరానికి తీసుకెళ్తున్నావు. ఉదాహరణకి వాయుర్గంధాని వాషయాత్, ఎలా అయితే గాలి వీస్తుంది, సువాసన భరితమైన పుష్పాల దగ్గర నుంచి ఆ సువాసన అంతా కూడా ఇక్కడి నుంచి అక్కడికన్నట్టు ఎలా అయితే గాలి చేరవేస్తుందో అలాగే ఈ శరీరం నుంచి విడిచిపెట్టి ఇంకో మరు శరీరము మరు జన్మలో తీసుకుని ఈ మనస్సు ఇంద్రియాలు ఈ వాసనని కూడా నువ్వు తీసుకుని వెళుతున్నావు. అంటే ఈ జన్మ నుంచి మరో జన్మకి కూడా ఇవి తీసుకుని వెళ్ళేలాగా మన కర్మల యొక్క వాసనలు ఉన్నాయి. అందుకే జన్మ తీసుకోవాల్సిన గతి కలుగుతున్నది. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వేతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్. గాలి ఎలా అయితే వాసనని ఒక చోట నుంచి మరొక చోటకి తీసుకుని వెళుతుందో అలాగే దేహం కలిగిన వాళ్ళు ఆ దేహాన్ని విడిచి ఇంకో శరీరాన్ని తీసుకున్నప్పుడు జీవాత్మ మనస్సు ఇంద్రియాలను గ్రహించి
వాటితో పాటుగా మరొక శరీరాన్ని పొందుతుంది. ఆ శరీరంలోకి ఈ వాసనలతో, మనస్సుతో పూర్వజన్మలో చేసినవన్నీ ఆ ఇంద్రియాల సమూహంతో నువ్వు మళ్ళీ దాన్ని పొందుతున్నావు. అందుకే మనకి 3 శరీరాలు అన్నారు. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. ఈ స్థూల శరీరాన్నయితే మరణకాలంలో విడిచిపెట్టేస్తున్నావు. విడిచిపెట్టిన తర్వాత ఈ స్థూల శరీరం ఒక్కటే విడిచిపెడుతున్నావు. సూక్ష్మమైన దానికి కారణం ఏదైతే ఉందో మనస్సు, ఇంద్రియాలు దాన్ని మళ్ళీ నువ్వు కొత్త శరీరానికి మోసుకొని వెళుతున్నావు. ఈ మోసుకెళ్ళేది అందుకే ఎప్పుడైతే ఒక ప్రయాణం కొనసాగిస్తున్నావు అన్నప్పుడు, నాకు చాలా అవసరాలున్నాయి కదా అని 10 రోజులకైనా, ఒక 2, 3 రోజులకైనా పెద్ద పెద్ద బ్యాగేజులు మోసుకెళ్ళినప్పుడు అది కారులో కాదు. మన ఒంటి మీద మోసుకొని మనం నడవాలి అని అనుకుందాం. ఎలా అయితే ఇప్పుడు పర్వతాల మీదకి వెళ్ళేవాళ్ళు మౌంటైన్ క్లైంబింగ్ ఇవన్నీ చేసేవాళ్ళు అతి అవసరమైన వస్తువులు తప్పితే ఆ బ్యాగేజ్ అన్నది లగేజ్ చాలా తక్కువగా పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మోసుకొని ప్రయాణం కొనసాగించాలి. అది బరువు ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది? నువ్వు త్వరగా నడవలేవు, ముందుగానే అలసిపోతావు, అది సాఫీగా జరగదు. ఈ బ్యాగేజ్ ఎప్పుడైతే మనకి చాలా తక్కువగా ఉంటుంది. పైగా అవసరమైన వస్తువులున్నాయి. చాలు. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది? ప్రయాణం చాలా సాఫీగా గడిచిపోతూ ఉంటుంది. అందుకే ఇక్కడ వైరాగ్యం అన్నది పూర్ణంగా ఉండాలని మొదటి శ్లోకాలో చెప్పిందేంటి? పైగా ఈ వైరాగ్యం జ్ఞానంతో కూడుకొని ఉండాలి. అందుకే భేదాలు లేకుండా ఉండటము, ద్వంద్వాలకి అతీతంగా ఉండటము, సర్వము పరమాత్మే అన్న భావనలో ఉండటము. అలాగే స్థిరత్వంతో ఉండటం, చంచలత్వం లేకుండా ఉండటము. ఈ బ్యాగేజులన్నీ తొలగించుకోవటం నేర్చుకోవాలి. ఎప్పుడో వచ్చాక నేను నేర్చుకుంటాను అంటే, అది నేర్చుకున్నా నువ్వు తొలగించుకోలేని స్థితిలో ఉంటావు. ఎందుకంటే ప్రతి జన్మలో అంటే ఇక్కడ ఈ ఆత్మ సనాతనమైనది అని చెప్పటం ఎందుకు అంటే, ఇది కొత్తగా ఇప్పుడు నీ వాసనలు పట్టుకుని రావట్లేదు. ఇప్పుడీ గాదు. ఎప్పటినుంచో ఉన్నవన్నీ మోసుకొని వస్తే ఈ జన్మ వచ్చింది. మళ్ళీ అవి ఇవి 2 కలుపుకొని మళ్ళీ కొత్తవి మోసుకెళ్తున్నావు. వదిలించుకోవట్లేదు. ఆ మనస్సు పూర్వజన్మల నుంచి అలానే వస్తూ ఉన్నది. అలానే ఇవన్నీ మోసుకుని వెళుతున్నాము. ఎలా అయితే స్వప్నంలో చూసిన దృశ్యాలు మెలకువ రాంగానే తొలగిపోతున్నాయి. అది వాస్తవం కాదు. అలాగే ఈ జన్మ కూడా మనకి పరిమితమైన కాలానికే ఉన్నది. ఆ పరిమితితో ఉన్నది అపరిమితంగా ఉన్న పరమాత్మని తెలుసుకునే ప్రయత్నం నేను విడవకుండా ఉంటేనే ఈ వాసనలు తొలగించుకునే అవకాశం ఉంది. లేకపోతే మళ్ళీ ఈ వాసనలతోనే అందుకే జనన మరణాల చక్రాల్లో భ్రమిస్తూనే ఉంటున్నాను. ఆ భ్రమించడం అన్నది తొలగించుకోవాలి. ఆ వాసనలు తొలగిపోవాలి. పరమాత్మ చింత అందుకే అనన్యమైన భక్తితోనే అది సులభమవుతుంది. లేకపోతే అది దుర్లభము. దేహము, జీవాత్మ దాని సంబంధాన్ని తెలుసుకోవటం, అవగాహనతో ఉండటము. విడిచిపెడుతున్నాను అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు. ఒక కాకరకాయో లేకపోతే ఏదో నేను వాళ్ళకి గుర్తుగా ఇక్కడ వదిలేస్తున్నాను అని కాశీలోనో ఎక్కడో వదిలేస్తాం. ఎందుకు అంటే దాన్ని తినకపోయినా పెద్ద తేడా ఏం లేదు. అది పెద్ద రుచిగా కూడా ఏముండదు కాకరకాయ. అలాగే కొంతమందుంటారు. భక్తితో మనకి బాగా నచ్చిన స్వీటో, లేకపోతే ఒక పండో వదిలిపెట్టి వచ్చేస్తారు. అది మళ్ళీ ముట్టుకోకుండా. కాకపోతే అది ఎంత రుచిగా ఉంటదో తెలుసా? నేను తిన్నన్ని రోజులు ఎంత బాగా తిన్నానో తెలుసా? నువ్వు భౌతికంగా విడిచిపెట్టావు కాకపోతే మనసంతా దాని మీదే ఉంది. దాని బదులు నువ్వు విడిచిపెట్టకుండా దాన్ని తిన్నా నష్టం లేదు. విడిచిపెడతం ఏంటి అంటే దాన్ని మొత్తం ఈ 3 రకాలుగా మానసికంగా, వాచికంగా కూడా కాయకంగా విడిచిపెట్టాలి మనస్ఫూర్తిగా. మళ్ళీ దాన్ని చూసేసరికి నీకులో చంచలత్వం ఇవన్నీ వస్తున్నాయంటే నువ్వు పూర్తిగా దాన్ని విడిచిపెట్టలేదు. అందుకే మూలాల నుంచి తొలగించుకోవాలి. ఏ సమయంలో ఏం జరుగుతుందో అన్నది ఇక్కడ చాలా వివరంగా చెప్తున్నాడు. అసలు జనన మరణాలకి కారణమైనది ఏంటి? ఆ మనస్సు, ఇంద్రియాలు. దాన్ని నువ్వు ఎలా చూసుకోవాలి? వాసనలు వదిలించుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. ఆ వాసనలు మళ్ళీ నీలో ఉన్నాయి అంటే మళ్ళీ ఇంకో జన్మన్నది నీకు తప్పకుండా లభిస్తూ ఉంటుంది. ఎలా అయితే చెత్త కుప్ప దగ్గర నేనెంత పర్ఫ్యూమ్ కొట్టినా ఈ చెత్త వాసనే ఎక్కువగా ఉంటుంది. ఈ పర్ఫ్యూమ్ దానికి సరిపోదు. ఆ చెత్తను తొలగించేయాలి. అందుకే దహించేస్తారు. ఆ దహించేస్తాక ఏమైపోతుంది రాశీభూతం అయిపోతూ ఉంటుంది. దాన్ని తీసేస్తారు. దానిలో అంత వాసనలు రావు.
అంటే ఇక్కడ ఉన్నది నేను తొలగించుకోవాలి. మూలాల నుంచి శుద్ధత్వం అన్నది పూర్ణంగా పొంది ఉండాలి. ఆ దుర్గుణాలతో కూడుకున్న, దుర్గంధాలతో కూడుకున్నవన్నీ కూడా నేను విడిచిపెట్టాలి. అన్నీ విడిచిపెట్టాలన్నా, అన్నీ తొలగించుకోవాలన్నా మళ్ళీ దేన్ని ఆధారం చేసుకుంటే తొలుగుతాయి? ఆ పరమాత్మనే శరణు వేడుకోవాలి. త్రికరణ శుద్ధిగా అలా ఆశ్రయిస్తేనే అవి నాకు తొలగిపోతాయి. ఒక శరీరం తీసుకోవటానికి కారణం నా కర్మలు. ఆ శరీరం తీసుకుని చేస్తున్న కర్మల కొద్దీ మళ్ళీ ఈ వాసనల కొద్దీ ఈ వికారాలు నాలో పెరుగుతూ ఉన్నాయి. వాస్తవాన్ని గ్రహించాలి. ఇంద్రియాలు, మనస్సు చాలా ప్రధానము. ఆ వాసన కారణంగా కొన్ని కొన్ని చెయ్యకూడదు అనుకుంటూ కూడా దాన్ని నేను నివారించలేకుండా చేసేస్తూ ఉంటాను. ఎందుకంటే అన్ని దుర్గంధాలతో కూడుకున్న దుర్గుణాలు నాకు ముందు జన్మల్లో ఉన్నాయి కాబట్టి. అవి మళ్ళీ ఈ జన్మలో కూడా తీసుకొచ్చుకున్నాను కాబట్టి, ఆ వాసనల కొద్దీ మళ్ళీ ఈ శరీరంలోకి వచ్చాను కాబట్టి, నేను అలానే చేస్తూ ఉంటాను. అందుకే ఇక్కడ జీవాత్మ, పరమాత్మ వేరు కాదు. అంటే పరమాత్మ ఎలాగైతే పూర్ణంగా ఉన్నాడో, శుద్ధంగా ఉన్నాడు, ఈ వాసనలు అక్కడ లేవు, నాలో ఉన్నాయి. అదే నేననేటప్పటికీ కూడా ఈ వాసనల కొద్దీ, ఈ కర్మలొక్క బంధాలు, రాగాలు వీటి కారణంగానే కలుషితాలు నాకు వచ్చాయి. నేనిది తొలగించుకోవాలి. కొత్త దేహంలో ప్రవేశించకూడదు అన్నా సరే, కొత్త దేహంలో మళ్ళీ నేను వృద్ధి, సిద్ధి పొందాలన్నా సరే, ఇటువంటి వాటికి నేను దూరంగా ఉండాలి అన్న ఎరుకలో ఉండాలి. వేరే శరీరం తీసుకోవటం, తీసుకోకపోవటం అన్నది భగవత్ ప్రసాదము. అయితే నేను వికారాల్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తాను. మాలిన్యాల రహితంగా, నిర్మలంగా ఉండటానికి కాస్త ప్రయాస చేస్తాను. ఆ పరమాత్మ యొక్క స్వరూపం యందు మనస్సు లగ్నం చేస్తాను. అందుకే అహం బ్రహ్మాస్మి అంటాం. అంటే నాకు పరమాత్మకి భేదం లేదు, ఐక్యము. జీవుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఈ సూక్ష్మ శరీరంతో ఇంద్రియాలు, మనస్సు, ఆ లక్షణాలు ఏవైతే చేసి ఉన్నానో ఆ వాసనలన్నీ తీసుకుని కొత్త శరీరానికి వెళ్ళిపోతున్నాను. ఈ ప్రపంచంలో దొరికే పదార్థాలన్నీ కూడా ముఖ్యంగా ఏవన్నా సరే చూస్తే డబ్బు కావచ్చు, ఆస్తి, లేకపోతే ఒక రాజ్యం వచ్చింది, కొన్ని పదవులు వచ్చాయి, లేకపోతే పిల్లలు, సంతానం, బంధు, మిత్ర, ఇవన్నీ స్వీకరిస్తూ ఉన్నాం. వాటిని అనుభవిస్తూ ఉన్నాం. దానితోనే మన జీవితం గడిచిపోతుంది. అంటే ఏంటి? ఈ భవబంధనాలే ప్రాపంచికమైన మోహాలతో కూడుకున్న భోగప్రదమైన జీవితమే ఆహా ఓహో అనుకుంటున్నావు. వాసనలు పెంచుకుంటున్నావు. దాని నుంచి బయటపడేలాగని ఆలోచన ఉండట్లేదు. అందుకే సత్సంగత్వం. నీకు చేయటం చేత కాకపోయినా సత్పురుషుల యొక్క సాంగత్యం చేయటం నేర్చుకో. వాళ్ళు చెప్పేది వినటం నేర్చుకో. వాళ్ళు చేసేది చూడటం నేర్చుకో. వినగా వినగా, చూడగా చూడగా మార్పు వస్తుంది. ఏదో ఒకదాన్ని ఒక్క క్షణంలో పట్టుకుంటాము. కాకపోతే ఈ భౌతికమైన ప్రపంచంలో ఇంత మాయాభరితమైనవి ఈ పదార్థాలు, భోగాలు అన్నీ ఉన్నాయి. పదవులు, భార్య, సంతానం, పిల్లలు, బంధువులు, ధనము ఇన్ని ఉన్నాయి. కానీ ఇవన్నీ మరణించేటప్పుడు ఏం పట్టుకెళ్తున్నావు? ఏది నీ వెంట రావట్లేదు. నీ శరీరమే నీ వెంట రావట్లేదు. కాకపోతే ఈ శరీరం మీద మమకారం ఏ స్థాయికి పెంచుకున్నావు అంటే, దీన్ని పోషించేసుకోవాలి, దీనికి అవి ఇచ్చేయాలి, ఇవి ఇచ్చేయాలి, దీంతో అది చేసేయాలి, ఇది చేసేయాలని ఆరాట పడిపోతున్నావు అజ్ఞాన కారణంగా. నీతో వచ్చేది ఏది లే. నీతో ఏదొస్తున్నాయి? సూక్ష్మ శరీరం వస్తుంది. ఆ మనస్సు, ఇంద్రియాలు వస్తున్నాయి. కర్మలాగా చేసిన ఆ వాసనలు వస్తున్నాయి. ఆ సంస్కారాలు వస్తున్నాయి. ఎప్పుడైతే సంస్కారాలు శుద్ధంగా ఉంటాయో దాని కారణంగా ఈ జన్మ మళ్ళీ వృద్ధి పొందేటట్టుగా, అంటే ఇప్పుడు నిజంగా ఒక దుర్గుణాలతో ఉన్న ఒక దాంట్లో నేను పుట్టాను. అలాగే అక్కడ ఉన్నవాళ్ళు కూడా అలాంటి వ్యవహారాలే చేస్తున్నారు. కానీ ఏదో ఒక పరమాత్మ యొక్క అనుగ్రహం కొద్దీ ఒక పురుషుణ్ణి సేవించుకుని, లేదా వాళ్ళకి నీళ్ళో ఏదో ఒకటో, ఎలా అయితే విశేషమైన మాసాలు ఉన్నాయన్నారు, కార్తీక మాసం, మాఘ మాసం, మార్గశిర మాసం, వైశాఖ మాసం, వాళ్ళకి ఏదో ఒకటి నేను దానం ఇచ్చేలాగా, లేకపోతే పడిపోయిన ఉన్న వాళ్ళని లేపటం లాగా, వాళ్ళకి ఏదో ఆహారం ఇట్లాంటివి తెలుసో తెలియకో చేసున్నాం. ఈ సంపర్కం వల్ల ఆ పుణ్యం కొద్దీ మళ్ళీ ఇంకా ఏదో ఒకటి తెలుసుకుని ప్రక్షాళన చేసుకుందామని తెలిసి కొన్ని పుణ్యప్రదమే ఆచరించడానికి ప్రయత్నం చేశావు. దాని కారణంగా, ఆ వాసనల కారణంగా, మళ్ళీ ఈ కర్మల కారణంగా మరణించేటప్పుడు కూడా మళ్ళీ పరమాత్మనే స్మరించగలిగే స్థితిలో నీ బుర్ర ఉండగలిగితే, ఆ మనస్సు పరమాత్మ యందు రమిస్తే, శరీరాన్ని విడవగలిగితే, మరో జన్మ తీసుకున్నప్పటికీ కూడా కాస్త వృద్ధి పొందే స్థితిలో, అంటే ఒక మంచి జ్ఞానంతో కూడుకున్న అటువంటి కుటుంబంలో పుట్టటం, అటువంటి సత్కర్మలు, సద్భావనతో నేను వృద్ధి చెందేలాగా అట్లాంటి అవకాశం లభించటం, ఆ సంస్కారాల కారణంగా శ్రద్ధతో మళ్ళీ అవి నేను ఆచరించేలాగా, మనస్సు దాని యందు లగ్నం ఉండేలాగా జన్మ లభిస్తుంది.
ఆ వాసనలు శుద్ధంగా ఉంటాయి. ఆ వాసనలే మళ్ళీ అశుద్ధంగా ఉన్నప్పుడు ఏమవుతుంది మళ్ళీ నీచ జన్మలు. అంటే జన్మ నీచం అన్నది చెప్పడానికి లేదు. మళ్ళీ నేను ఉద్ధరింపబడటానికి వీల్లేనటువంటిది తీసుకుంటున్నాను. ఎందుకు? ప్రతి జీవిలో ఈ భౌతికంగా ఉన్న ప్రతి దాని యందు, ప్రతి భూతం అంటే ప్రతి జీవి యందు కూడా ఆత్మ రూపంలో ఉన్నది పరమాత్మే. ఒకటి నీచము, ఒకటి ఇంకో గొప్పది అని చెప్పడానికి వీల్లేదు. కాకపోతే ఉద్ధరించుకోవటానికి మానవ జన్మ అన్నది విశేషము. జ్ఞానంతో కూడుకుని అజ్ఞానాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయటానికి ఆస్కారం ఉన్నది. జ్ఞానం విజ్ఞానం అవ్వటానికి, ఆచరణలో పెట్టటానికి. అది వేరే జన్మల్లో సాధ్యం కాదు కాబట్టి, ఆ పరమాత్మ అది స్పష్టం చేస్తున్నాడు. మరు జన్మ పొందకుండా ఉండాలన్నా, మరు జన్మ ఇంకో ఎలా అయితే ఇంతకుముందు చేసుకున్న కర్మల కొద్దీ ఏమవుతుంది? జనన మరణాల చక్రాల్లో భ్రమిస్తూ ఉన్నప్పుడు కూడా ఉత్తమమైన జన్మలు తీసుకుంటున్నావు. లేకపోతే మళ్ళీ అధమ జన్మలు తీసుకుంటున్నావు. అందుకే మనస్సు, ఇంద్రియాలు అవి సూక్ష్మతత్వాలు. మనతో పాటుగా ఇలా వెళతాయి. మనతో పాటు గడ్డి పరక కూడా రాదు గానీ, మనస్సు, ఇంద్రియాలు వచ్చేస్తున్నాయి మరో శరీరానికి. ఈ బంధువర్గము ఏవి నీతో రావు. ఏది మళ్ళీ నీ మరణాన్ని జననం ఉంది అంటే నీ మరణాన్ని కూడా ఏది ఆపలేదు. అలాగే జన్మ మళ్ళీ మంచిది కావాలన్నా సరే ఏదైనా మళ్ళీ కర్మల ఆధారము. ఆ వాసనలు. ఈ కర్మలు చేస్తూ కూడా తొలగించుకునే స్థితిలో నువ్వుండాలి. అందుకని ప్రతి దాని యొక్క తత్వాన్ని గ్రహించాలి. ఏది నాలో చంచలత్వం తీసుకొస్తుంది? అందరికీ అన్నీ కాదు. కొంతమందికి కొన్ని వస్తువులు చూస్తే ఉబలాటం వచ్చేస్తుంది. కొంతమంది కొన్ని ఆహార పదార్థాలు చూస్తే ఇంకా కావాలి, ఇంకా కావాలి. అంటే అందరికీ ఒకలాగా ఉండదు. అలాగా అందుకే ఉదాహరణ గాలి అని చెప్పింది. గాలి ఎలా అయితే పూలలో ఉన్న సుగంధాలన్నీ, ఆ వాసనలన్నీ కూడా అలాగే చెత్త పక్కన గాలున్నా సరే, ఆ చెత్త వాసనే తీసుకెళ్తా ఉంటది. అక్కడ ఏదుందో అదే తీసుకెళ్తుంది. అందుకని ఇక్కడ నువ్వు ఏం పెంచుకుంటున్నావో, ఆ మనస్సులో ఏముంది, ఆ ఇంద్రియాలు దేనికి వెంపర్లకి వెళుతున్నాయి, దాని తన్మాత్రలున్నాయి. ఇవన్నీ జాగ్రత్తగా నిగ్రహించుకోవాలి. అందుకే విశేషంగా 17 అని చెప్పారు. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 తన్మాత్రలు. ఈ తన్మాత్రలు అంటే ఇవన్నీ కూడా దేనికి కారణం అంటే 5 ప్రాణాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కలుపుకొని 17 జ్ఞానేంద్రియాలు, దాని తన్మాత్రలు, 5 ప్రాణాలు, మనస్సు, బుద్ధి. పక్షపాతం లేకుండా, భేదభావం లేకుండా ఇంద్రియాల యొక్క నిగ్రహణలో ఉండాలి. ఆ వాసనలు తొలగించుకోవాలి. ప్రలోభాలకి లోబడకుండా ఉండాలి. ఆ వాసనలు ఎప్పుడైతే నీలో క్రమేణా తగ్గిపోతూ ఉంటాయో మరొక దేహాన్ని నువ్వు పొందినా సరే, ఇవి తొలగించుకున్న కారణంగా, ఆ శుద్ధత్వం కారణంగా ఉత్తమ జన్మ లభిస్తుంది. మళ్ళీ ఉత్తమంగా కర్మలు చేసుకొని పరమాత్మ యొక్క సాన్నిధ్యంలో ఉండటానికి నీకు మళ్ళీ ఆస్కారం ఉంటుంది. అందుకే నిష్కామ, సకామ నుంచి నిష్కామకి వెళ్ళమని చెప్పారు. కొన్ని కోరికతోనే చేస్తున్నావు. చెయ్యగా పరమాత్మ యందే కోరిక అయిపోయి ఇంకా లౌకికమైన భోగ వస్తువుల మీద దేని మీద ఆసక్తి ఉండదు. ఆ పరమాత్మ చింతనలోనే ఉంటావు. ఎందుకు? జ్ఞాన బీజం అన్నది చిగురిస్తుంది. అజ్ఞానం అన్న అంధకారం తొలగిపోతుంది. ఆ వెలుగులో ఇవన్నీ విడిచిపెట్టేస్తూ ఉంటావు ఇష్టంగా. నా వెంట వచ్చేది వాసనలు, నా మనసు దాన్ని నిర్మలంగా పెట్టుకోవాలి. అక్కడికి రాని వాటిని నేను పొందాలన్న కోరికల్ని కూడా తగ్గించుకోవాలి అన్న ఎరుకలో ఉంటావు. అందుకే జీవాత్మ పరమాత్మ ఒక అంశమే అని తెలుసుకోవటం, నిత్యుడే ఉన్నవాడు, అచలంగా ఉన్నవాడు. నేను అలా ఉండే ప్రయత్నమే చేస్తాను. అందుకే ఈ స్థూల శరీరం ఏదైతే మనస్సు, ఇంద్రియాల్ని గ్రహించి తీసుకెళుతుందో మరొక శరీరానికి, వీటిని నేను శుద్ధంగా ఉంచుకునే ప్రయత్నమే చేస్తాను. ఆ ప్రయత్నాన్ని విడిచిపెట్టకుండా ఉండటమే నువ్వు చెయ్యగలిగింది. దీంతో భగవద్గీత 15th చాప్టర్ పురుషోత్తమ యోగంలో 8th శ్లోక సంపూర్ణం.